వచ్చిన సామెతల గ్రంథము 23వ అధ్యాయము. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటకు విని నా అంతరింద్రియములు ఆనందించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటకు అంతరింద్రియములను ఆనందించును. నువ్వెప్పుడైతే యథార్థముగా ఉంటావో, ఎప్పుడైతే భక్తిగా ఉంటావో, నీ యొక్క యథార్థమైన ప్రవర్తన బట్టి నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటకు, మన యొక్క పెదాలంట యథార్థమైన మాటలే రావాలి. యథార్థమైన మాటలు వచ్చినప్పుడు నువ్వు యథార్థమైన ఆరాధన చేసేవాడు ఉంటావు. అంతరింద్రియములను ఆనందించును. మన అంతర్యంలో ఉన్న అన్ని అవయవాలన్నీ అంట సంతోషపడతాయి, ఆనందిస్తాయి. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవునికి మహిమకరంగా ఎప్పుడైతే ఉంటావో, నీవు ఆనందించేవాడు ఉంటావు. ఈ యొక్క ఆనందము దేవునిలో ఉండాలి. దేవుడు లేకపోతే నువ్వు ఆనందంలో ఉండలేవు.